హాయ్ గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ జెన్ కార్ టిప్స్. ఆటో న్యూస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం మన ఛానల్లో. ఈ ఆటో న్యూస్ ఏంటంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఏం చేంజెస్ జరిగాయి, ఏ కార్స్ లాంచ్ అయినాయి, ఏ టెక్నాలజీ డెవలప్ చేశారు. సో ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీరు ఈ ఆటో న్యూస్ ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ప్రతిరోజు నైట్ అయితే నేను మీకు ఒక వీడియోని అయితే రిలీజ్ చేస్తాను. దాంట్లో ఆ రోజు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఏంటి అప్డేట్స్ అనే దాని గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే ఆటోమొబైల్ గురించి చాలా క్యూరియాసిటీ ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు వస్తుంది. ఈ రోజు అయితే ఎపిసోడ్ 1. ఫస్ట్ న్యూస్ వచ్చేసి క్రెటా నుంచి. హ్యుండై క్రెటా ఈవీలో లాంచ్ అవ్వాలని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. సో ఇది ట్రయల్ రన్ వేస్తున్నప్పుడు సౌత్ కొరియాలో అయితే చాలా పిక్స్ బయటకు వచ్చినాయి. అది చాలా లాంగ్ బ్యాక్. ఇప్పుడు మన ఇండియాలో క్రెటా ఈవీని అయితే వాళ్ళు ట్రయల్ రన్స్ చేస్తున్నారు. అది చేస్తున్నప్పుడు కొన్ని పిక్స్ అయితే బయటకు వచ్చినాయి. మనం చూసినట్లయితే ఎక్స్టీరియర్ సేమ్ క్రెటా ఉన్నట్టే ఉంది. యాజ్ యూజువల్ గా ఈవీ వెహికల్ కాబట్టి ఫ్లూయిడ్ డిజైన్ ఉంటుంది. ఫ్రంట్ రేడియేటర్ క్లోజ్ గా ఉంటుంది. ఇవి కాకుండా ఇంటీరియర్ పిక్స్ కు చూసినట్లయితే ఫ్రంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఇది సేమ్ అల్కాజర్ లాగే ఉంది. ఎలక్ట్రికల్ పార్కింగ్ వే క్వైట్ బటన్స్ అయితే పెట్టారు. సో ఇది కాకుండా సేమ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంది. స్టీరింగ్ వీల్ అయితే కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. 2 స్పోక్స్ ఉన్నాయి. అలాగే హ్యుండై లోగో లేదు. ఈ రకంగా అయితే ఉంది క్రెటా మీరు పిక్స్ లో చూసినట్లుగా. సో ఇది కాకుండా దీని లాంచ్ అయితే జనవరిలో అయితే రిలీజ్ డేట్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. లాంచ్ ఈవెంట్ అయితే చాలా గ్రాండ్ గా అయితే చేస్తారు. ఎందుకంటే క్రెటా బెస్ట్ సెల్లింగ్ వెహికల్, దాంట్లో ఈవీ లాంచ్ అవుతుంది కాబట్టి గట్టిగానే చేస్తారు. చూడాలి మరి ఎప్పటి వరకు లాంచ్ చేస్తారు ఏంటి అని. క్రెటా ఈవీ లాంచ్ అయిన తర్వాత మారుతి సుజుకిలో ఈవీఎక్స్ ఎస్యూవీకి, ఎంజీలో జెడ్ఎస్ ఈవీకి, బీవైడి ఆటో 3కి అయితే గట్టి కాంపిటీషన్ అయితే ఇది ఇవ్వబోతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బీవైడి ఇండియా నుంచి. బీవైడి ఇండియా వరల్డ్ లోనే సెకండ్ లార్జెస్ట్ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నమాట. మన ఇండియాలో కూడా ఎక్స్పాండ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. అది చైనా కంపెనీ కాబట్టి కొన్ని ట్రేడ్ ఇష్యూస్ వల్ల వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే మన ఇండియాలో పెట్టలేకపోయారు. చెన్నైలో అయితే ఒక చిన్న ప్లాంట్ అయితే ఉంది. వాళ్ళు పార్ట్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకొని అక్కడ నుంచి అయితే మనకి వెహికల్స్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి వస్తూ ఉంటాయి. వాళ్ళ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యేటువంటి వెహికల్స్ అన్ని కూడా 25 lakhs నుంచి పైనే ఉన్నాయి. అయితే వాళ్ళు 15 to 20 lakhs మధ్యలో ఒక ఈవీ వెహికల్ అయితే లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యారు. సో అది కనుక లాంచ్ అయింది అనుకోండి, మారుతి సుజుకి ఈవీఎక్స్, హ్యుండై క్రెటా ఈవీ, ఈ 2 ఈవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. ఇప్పటి వరకు బీవైడి ఇండియాకి 27 డీలర్స్ అయితే ఉన్నారు మన ఇండియాలో. ఓన్లీ మెట్రో సిటీస్ లోనే ఉన్నారు. ఫ్యూచర్ లో టైర్ 2 సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి కూడా ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎంజీ నుంచి. సో ఎంజీ వాళ్ళు వింజర్ అనే వెహికల్ ని మన ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేశారు. ఆ విషయం మనకు తెలిసిందే. దాంతో పాటు బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అని కూడా ఒకటి లాంచ్ చేశారు. అదేంటి, పర్ కిలోమీటర్ కి 3.5 రూపీస్ అయితే మనం ఎంజీకి పే చేయాలి. సో ఎలా పే చేయాలి, అది మనం ఫోన్ లో రీఛార్జ్ ఎలా చేసుకుంటామో అది కూడా సేమ్ అలానే రీఛార్జ్ చేసుకోవాలి. దానికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5000 పెట్టి రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఒక 1500 కిలోమీటర్స్ అయితే రఫ్ గా డ్రైవ్ చేయాలి. అలాగే ఎంజీ వింజర్ ఎవరైతే కొన్నారో ఫస్ట్ ఓనర్ కి 1 year పాటు పబ్లిక్ ఛార్జింగ్ స్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రీ అనమాట. అండ్ ఆల్సో ఈ బ్యాస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఇవన్నీ వర్కౌట్ అవ్వాలంటే ఒక అప్లికేషన్ అయితే కావాలి కదా. దానికోసం వాళ్ళు ఒక ఈ హబ్ అనే ఒక అప్లికేషన్ అయితే వాళ్ళు లాంచ్ చేస్తారు. సో అప్లికేషన్ ఇప్పుడు వరకు 15,000 డౌన్లోడ్స్ అయితే జరిగింది. దాంట్లో ప్లే స్టోర్ అండ్ స్టోర్ లో అయితే మంచి రివ్యూస్ ఉన్నాయి దానికి. ఇప్పుడు వరకు అప్లికేషన్ లో 15,000 కస్టమర్స్ అయితే 30,000 ట్రిప్స్ అయితే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారనమాట. సో ఈ రకంగా ఒక డేటా మెయింటైన్ చేయడానికి కస్టమర్స్ కూడా ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్లాట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఫ్రీ ఛార్జింగ్ స్లాట్స్ ఉన్నాయి, ఎక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ స్లాట్స్ ఉన్నాయి, సో ఇవన్నీ కూడా వాళ్ళు అనలైజ్ చేసుకోవడానికి అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది. ఇవి కూడా తొందరగా ఇష్టపడడానికి, మనం ఫెమిలరైజ్ అవ్వడానికి అప్లికేషన్ అయితే యూజ్ అవుతుందని వాళ్ళు చెప్తున్నారు. సిట్రోన్ ఇండియా న్యూ ఎయిర్ క్రాస్ ఎస్యూవీని అయితే ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేసింది. దీంట్లో డిజైన్, సేఫ్టీ, టెక్నాలజీలో అయితే చాలా అప్డేట్ అయితే చేసామనేసి అయితే చెప్తున్నారు. సో దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి, ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్ ఫోల్డింగ్ ఓఆర్వీఎంస్ అయితే ఉన్నాయి. ఇది 2 ఇంజన్ ఆప్షన్స్ లో అయితే వస్తుంది. ఒకటి 1.2 ప్యూర్ టెక్ 110 టర్బో అండ్ ప్యూర్ టెక్ 82 న్యాచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్స్ తో అయితే వస్తుంది. ఇది ట్రాన్స్మిషన్ లో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇది 5 సీటర్ అండ్ ఆల్సో 7 సీటర్ లో కూడా అవైలబుల్ గా ఉంది. అడిషనల్ ఫీచర్స్ చూస్తే మాత్రం 1.25 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంది. అలాగే మై సిట్రాన్ కనెక్టివిటీ యాప్ కూడా ఉంది. అలాగే 70 యాక్సెసరీస్ ఎక్స్టర్నల్ గా ఇస్తున్నారు. ఇండియన్ ఎస్యూవీ ఓనర్స్ కి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాడిఫై అయితే చేసుకోవడానికి వీలుగా అయితే చేసామని చెప్తున్నారు. దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద క్లియర్ గా మెన్షన్ చేస్తాను. ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకోండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హ్యుండై నుంచి. సో హ్యుండై మోటార్స్ లాంచ్ చేసి ఇప్పటి వరకు 57 ఇయర్స్ అయితే అయింది. ఇది సౌత్ కొరియన్ కంపెనీ. మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నిన్నటి వరకు అయితే వాళ్ళు 10 crores ఆఫ్ కార్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్ లోకి అయితే రిలీజ్ చేశారు. సో నిన్నే వాళ్ళ ల్యాండ్ మార్క్ అయితే రీచ్ అయ్యారు. 57 ఇయర్స్ లో ఒక
ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇంత హ్యూజ్ లెవెల్లో డెవలప్ అవడం అనేది హ్యుండై మోటార్స్ కే సాధ్యమైంది. అది హ్యుండై మోటార్స్ లాంచ్ అయ్యి 57 ఇయర్స్ అయితే, సో లాస్ట్ 10 ఇయర్స్ లోనే వాళ్ళు 5 crores ఆఫ్ కార్స్ అయితే డెలివర్ చేశారు. సో ఇది సూపర్ సక్సెస్ అనే చెప్పాలి. ఆ కంపెనీ సీఈఓ అయితే మాట్లాడి, సో అందులో ఉన్న వర్కర్స్ వీళ్ళందరూ ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరి యొక్క సక్సెస్ ఇది అనేది అయితే చెప్పారు. ఏదైనప్పటికీ బేసికల్ గా పర్సనల్ కూడా నాకు హ్యుండై స్ట్రాటజీస్ కానీ హ్యుండై కార్స్ కానీ వాళ్ళ సిస్టమ్ అంతా చాలా బాగుంటది. ఎందుకో సిస్టమాటిక్ గా నడుస్తుంది. ఏ క్వాలిటీ ఇంజన్స్, బిల్డ్ క్వాలిటీ, యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ లేకుండానే ఇంత టాప్ కి రేంజ్ కి అయితే రీచ్ అవ్వదు కంపెనీ. ఇదండి ఆటో న్యూస్ వచ్చేసి. సో మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. వేరే వాళ్ళతో కూడా షేర్ చేయండి. నేను మ్యాక్స్ డైలీ ఒక వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. రేపటి ఒక ఆటో న్యూస్ లో కనుక్కుందాం. బై.